నెల్లూరు జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగు చూస్తుంది. కుబేరా సినిమా తరహాలో యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా కేటుగాళ్లు సుమారు 10.5 కోట్ల మేర దోపిడీ చేశారు. గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా నియమించి బ్యాంకు సిబ్బందితో కలిసి కోట్లు కొలగొట్టారు. అమాయక గిరిజనులు నమ్మి నట్టేట మునిగారు. దాదాపు 56 మంది పేరిట లోన్లు తీసుకొని సైలెంట్ గా నొక్కేశారు. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద లోన్లు అప్లై చేసి ఎంచక్కా సొమ్ములు లూటీ చేశారు. బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ ఈ భారీ స్కామ్ లో ఉద్యోగులకు అండగా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. లావాదేవీలు మొదలైనప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా భారీగా సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు సైబర్ నేరగాలు దండుకుంటున్నారు. పేదల్ని, నిరుపేదల్ని, చదువురాని వాళ్ళని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు లింకులు పంపించడం, ఓటీపీల ద్వారా కావచ్చు, అనేక రకాలుగా మోసాలకి పాల్పడి కోట్ల రూపాయలు దోచుకుంటున్న ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం. అయితే ఇటీవల విడుదలైన కుబేర సినిమాలో నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకోవడానికి బిచ్చగాళ్ళని వ్యాపారవేత్తలుగా చేసి ఏ విధంగా నల్లధనాన్ని వైట్గా మార్చుకోవడానికి ఎత్తులపై ఎత్తులొచ్చి మోసాలు పాల్పడ్డారో ఆ తరహా మోసం నెల్లూరు జిల్లాలో భారీగా జరిగింది. నెల్లూరు నగరంలో నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి 20 కోట్ల రూపాయల మేర భారీ స్కామ్ చేశారు. యాక్సిస్ బ్యాంకులో నెల్లూరు నగరంతో పాటు ముత్తుకూరు మండలం, ముత్తుకూరులో ఉన్న యాక్సిస్ బ్యాంకులు కావచ్చు, నెల్లూరు నగరంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, 20 కోట్ల మేర భారీ స్కామ్కు పాల్పడ్డారు. నెల్లూరు జిల్లాలో కొంతమంది నలుగురు వ్యక్తులు ఏదైతే నెల్లూరు నగరం వనంతోపు సెంటర్ సంబంధించిన జాలే వాసుదేవ నాయుడు, అదేవిధంగా అల్లాబక్షు, శివకుమార్, వీళ్ళు నలుగురుగా ఏర్పడి ప్రధాన నిందితులైన వాసుదేవ నాయుడు, అల్లాబక్షు ఇద్దరు కూడా ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన ఫేక్ కంపెనీలు గ్లోబల్ ఇన్ఫో కావచ్చు, లెవిన్ మిన్బెట్ కావచ్చు, ఈ విధంగా 4 ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి ఫేక్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా గిరిజనుల్ని, నిరుపేదల్ని, చదువు రాని నిరుపేదల్ని వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళ సాఫ్ట్వేర్లుగా చూపించి 20 కోట్ల రూపాయల మేర భారీ స్కామ్కి తెరతీశారు. భారీ స్కామ్ పాల్పడ్డారు. ఈ యొక్క భారీ స్కామ్ నెల్లూరుకి సంబంధమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల యాక్సిస్ బ్యాంకులు జరిగింది కూడా విచారణ తెలియాల్సి ఉంది. అయితే ఈ యొక్క జాలే వాసుదేవ నాయుడు సంబంధించి కొంతమంది సిబ్బందిని విడవలూరు మండలం, కొన్ని విలేజ్లో నెల్లూరు, కావలి, విడవలూరు మండలాల్లో కొంతమందిని ఏజెంట్లు ఏర్పాటు చేసుకొని గిరిజనులు ఏదైతే నిరుపేద గిరిజనులు ఉన్నారో గిరిజనుల దగ్గరికి వెళ్ళి మేము మీకు బ్యాంకులో లోన్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు తీసుకొని ఆధార్ కార్డు ద్వారా ఇక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో ఆధార్ కార్డులు తీసుకున్న బాధితులు తెలియకుండా ఆధార్ కార్డు పెట్టుకొని సిమ్ కార్డు, పాన్ కార్డు ఏర్పాటు చేసుకొని ఏదైతే 56 మంది, సుమారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 56 మంది బాధితులు ఉన్నట్టు అంతర్గత సమాచారం తెలుస్తుంది. 56 మంది బాధితులకు సంబంధించిన ఆధార్ కార్డులు సేకరించిన ఈ ముఠ వాళ్ళ దగ్గర వాళ్ళ ఆధార్ కార్డుతో సిమ్ కార్డు తీసుకొని సిమ్ కార్డు, పాన్ కార్డు ఏర్పాటు చేసుకొని బ్యాంక్ ఖాతాలు ఏర్పాటు చేసి బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ 56 మంది కూడా నిరుపేదల్ని వాళ్ళ కంపెనీలు ఏదైతే ఫేక్ కంపెనీ ఉన్నో ఫేక్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ తయారు చేసి ఫేక్ ఐడీలు తయారు చేసి ఫేక్ అకౌంట్స్లు తయారు చేసి 6 నెలలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జీతాలు వేసినట్టు, నెలకి లక్ష చిల్లర జీతాలు వేసినట్టు స్టేట్మెంట్ తీసి దాని ద్వారా ఏదైతే ఈ మధ్య ఆర్బీఐ ఆర్థిక లావాదేవీలంతా కూడా డిజిటల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా బ్యాంకుల్లో జరుగుతున్నదో దాన్ని బేస్ చేసుకొని ఈ భారీ కుంభానికి పాల్పడ్డారు. ఆ బ్యాంకులు లోన్లు తీసుకున్నారు. అయితే ఈ బ్యాంకులు లోన్లు తీసుకునే విషయంలో కొంతమంది బ్యాంక్ సిబ్బంది కూడా ఈ కేటుగాళ్లకు, ఈ మోసగాళ్లకు సహకరించినట్టు కూడా సమాచారం ఉంది. ఇదంతా కూడా ఈ తంతంతా కూడా ముఖ్యంగా ఈ 4 వ్యక్తులు కలిసి ఈ తంతంతా కూడా నడిపించి 20 కోట్ల రూపాయల మేర భారీ స్కామ్ చేసి హైదరాబాదు, బెంగళూరు వంటి పట్టణాల్లో స్థిరపడేట్టు కూడా సమాచారం ఉంది. అయితే దీనిపైన తెలుసుకున్న ముత్తుకూరు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మదన్ మోహన్ 2024 డిసెంబర్ 12వ తారీఖునే ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 179/2024గా కేసు రిజిస్టర్ చేశారు. అయితే కేసు రిజిస్టర్ అయింది కానీ పోలీస్ శాఖ నుంచి ఎటువంటి దర్యాప్తు ముందుకు సాగలేదు. దర్యాప్తు ముందుకు సాగపోవడంతో ఈ కేసు నీరు కారింది. అయితే ఈ యొక్క కేటుగాళ్ళు ఇంకా మితిమీరారు. జాలే వాసుదేవ్ అనే వ్యక్తి వనంతోపు సెంటర్, నెల్లూరు నగరంలో వనంతోపు సెంటర్లో తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. తన కార్యాలయంలో పనిచేస్తున్న తనుజ అనే ఒక అమ్మాయి పైన, తనుజ అనే తన స్టాఫ్ సిబ్బంది పైన చెన్నై యాక్సిస్ బ్యాంకులో 23 లక్షలు, నెల్లూరు యాక్సిస్ బ్యాంకులో 10 లక్షలు, వైజాగ్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులో 10 లక్షలు, ఈ విధంగా 50 లక్షల రూపాయలు సుమారు ఆమె పేరు మీద తీసుకున్నారు. అదేవిధంగా తన ఆఫీసులో పనిచేసిన సెక్యూరిటీ గార్డు తన వదిన పేరు మీద 10 లక్షలు తీసుకున్నాడు. తన ఆఫీస్లో తను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. వాళ్ళు జైలు వాసుదేవ్ నాయుడు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. దాంతోపాటు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఇదివరకు నడిపాడు. యూట్యూబ్ ఛానల్లో పనిచేసిన కెమెరామెన్ కరీముల్లా
అనే వ్యక్తి పేరు మీద కూడా 10 లక్షల రూపాయలు లోన్ తీసుకుంది. ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 కోట్ల మేర భారీ స్కామ్ చేసి తెరదీశారు. అయితే ఇప్పుడు ఈ ఘటన ఈ మధ్య కాలంలో యాక్సిస్ బ్యాంకులో ఏదైతే పనిచేస్తున్న సిబ్బంది కొంతమంది సహరించిన సిబ్బంది ఈ విధంగా ఇటీవల కాలంలో ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అవడంతో కొంతమంది కొత్త సిబ్బంది అక్కడ రావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఎంతటికీ లోన్లు కట్టకపోవడంతో బ్యాంక్ సిబ్బంది, కొత్తగా వచ్చిన సిబ్బంది ఈ లబ్ధిదారులకు ఎవరైతే లోన్ తీసుకున్న వాళ్ళ పేర్ల మీద వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది. నోటీసులు పంపించిన వెంటనే గిరిజనులు అప్రమత్తమయ్యారు. ఇది మాకేమీ తెలియదు, మా దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి మీకు లోన్లు తీస్తాము, మీ ఆధార్ కార్డులు ఇవ్వనంటే మేము ఇచ్చాము, మేము ఎదురు చూస్తాము లోన్ల కోసం, మాకు బ్యాంక్ మొహమ్మోడు మాకు తెలియదు, బ్యాంక్ ఏ ప్రదేశంలో మాకు తెలియదు, దాని విషయాలు మాకు తెలియదని వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. దీనిపైన ఎస్టీ సంఘాలు ఏదైతే గిరిజన సంఘాల నాయకులు కూడా ప్రెస్ ముందుకు వచ్చి గిరిజనులు న్యాయం చేయాలని కూడా వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. పోలీస్ శాఖ ఇప్పటికైనా దృష్టి పెట్టి పూర్తిగా లోతైన విచారణ చేసి ఈ కట్టడి చేయాలని కూడా బాధితులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఎస్టీ సంఘాలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాయి. ఏది ఏమైనా ఇది కుబేర తరహా సినిమా ప్రకారం ఇక్కడ నెల్లూరులో జరిగిన ఈ భారీ మోసానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల ఆర్థిక నేరాల మోసగాలు వివిధ రకాలుగా గవర్నమెంట్ సిబ్బంది కావచ్చు, ఇక వివిధ సంస్థలు ఏ రకాలుగా మోసాలకు పాల్పడకుండా ఎన్ని కట్టుదిట్టమైన సాఫ్ట్వేర్లు చేస్తున్నా కూడా ఈ అక్రమార్కులు మాత్రం కోట్ల రూపాయలు అర్జిస్తూనే ఉన్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ 6 టీవీ నెల్లూరు.